వారికి ఆదేశించాం. ఆ విధంగా అన్ని పార్కు స్థలాలు ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ ఫస్ట్ ప్రహరీ గోడలు కడుతున్నాం. ప్రహరీ గోడలు కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఆనందంగా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ఇండివిజువల్ది కాదు. కానీ గతంలో కొందరు దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు. అవన్నీ చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను. ఈ పార్కు యాక్చువల్గా శ్రీధర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఈ పార్క్ని ఒక మోడల్ పార్క్గా చేస్తాను నెల్లూరులో. అందుకని కన్సల్టెంట్ పంపిస్తానన్నాను. ఆల్రెడీ ఆర్వి కన్సల్టెంట్ అని వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు బహుశా నెక్స్ట్ వీక్ వస్తారు. వచ్చి నెల్లూరు సిటీలో 54 డివిజన్లు స్టడీ చేస్తారు. 54 డివిజన్లలో ఏమేమి చేయడానికి ఉంది. ఒక పార్కులే కాదు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా ఈ బస్సెస్ సంబంధించి సిగ్నల్స్, ఇట్లా ప్రతిదీ, అంటే పూర్ పీపుల్కి హౌసెస్, వీటన్నిటి మీద ఒక మాస్టర్ ప్లాన్ అడిగాను. రాబోయే 10 సంవత్సరాలు ఏం చేయాలా, 5 సంవత్సరాలు ఏం చేయాలా, 4 ఏళ్ళు ఏం చేయాలా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు అని, అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళు త్వరలో ఇస్తారు. వాళ్ళకే చెప్పాను ఈ పార్క్ ఇమీడియట్గా స్టడీ చేసి ఫస్ట్ ఈ పార్క్ మీద రిపోర్ట్ ఇవ్వగానే ఈ పార్క్ని ఖచ్చితంగా ఒక మోడల్ పార్క్గా చేస్తాం. అదేవిధంగా ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ చేసేసి గత ప్రభుత్వం పోయినా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఒక్కొక్కటి, అంటే పెన్షన్స్ కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని తల్లికి వందనం కావచ్చు, లేదా ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, తూచా తప్పకుండా 1 by 1 ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో అది చూసేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు శాసనసభ్యుడిగా నేను, రూరల్ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు మేము ఈ యొక్క 2 నియోజకవర్గాలకి ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తామని మరొక స్కూల్ని ఎలా డెవలప్ చేశారో, డెవలప్ చేయడమే కాకుండా ఆ విఆర్సీ స్కూల్లో ప్రత్యేకంగా నిదర్శనం మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కూడా దాంట్లో చాలామంది పిల్లలు చేరి ఉన్నారు. కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నో రిజర్వ్ స్థలాలు, ఎన్నో పార్కు స్థలాలు ఈ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎంతోమంది వాటిని ఎన్నో అన్యాక్రాంతం చేసిన పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులతో 1-2 సార్లు మాట్లాడినప్పుడు లేదు, మనం తప్పకుండా ఏదైతే పార్కు స్థలాలు, రిజర్వ్ స్థలాలు ఉన్నాయి వాటి కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఒకటి ప్రజలకు అవసరం. గౌరవ మంత్రి గారికి అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్క పార్కుని అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన మొదటి విడతగా అన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రి గారు పొంగూరు నారాయణ సార్ గారికి, అటు రూరల్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.